ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ కు మద్దతు ఇచ్చానన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోకూడదన్నారు. కేసీఆర్ చేశారు కాబట్టే చెప్పానని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినవి చెబుతానన్నారు. వాస్తవం చెప్పాలంటే చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టి పడతారా? నా పుట్టగతులు ఉంటాయి బేమాన్ అంటున్నా కూడా. నేను ఎప్పుడు ఎవరైనా బేమాన్ అంటప్పుడు నేను ఎప్పుడు బేమాన్ ఎక్కడ పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ ఒకటి వచ్చింది, చెప్ప తప్పదు కదా. రేవంత్ వచ్చిండు, ఆడ స్కూల్ ఇచ్చిండు, ఎక్కడ పిఎస్ఆర్ నగర్ 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తా, ఎవరిచ్చి ధర్మం అది, మానవత్వం. మభ్య పెట్టి అబద్ధాలాట నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. యామిని, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే ముఖ్యమంత్రి మంత్రులు కూడా తనకు రెస్పాండ్ కాలేదు, ఫోన్ చేసినా లేవలేదు, అలాగే అభివృద్ధి పనులు, అభివృద్ధి నిధులకు సంబంధించి తనకు ఎలాంటి న్యాయం జరగలేదని పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు కూడా వర్ణి మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. వర్ణి మండలంలో ఒక మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన మహిళల సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అంటే నిన్న తను మాట్లాడిన విషయాలను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, తనకేదో స్వార్థం ఉంది అన్న విషయంలో బయట ప్రచారం చేస్తున్నారని పోచారం చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఇలాంటి స్వార్థం లేదు, నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి నేను వచ్చాను, అదే కోణంలో మాట్లాడుతున్నాను అని ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే తనకు ఒక్క నయా పైసా కూడా ఈ రాజకీయంలో సంపాదించాలనే ఆశ లేదు, అలాగే సంపాదించలేదు. తన అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే ముఖ్యమంత్రులను కలుస్తున్నాను, అలాగే మంత్రులను కలుస్తున్నాను. గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను కోరిన అభివృద్ధి పనులన్నీ చేశారు కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అని పోచారం చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చారు. ఉదాహరణకి 200 కోట్లతో ఒక స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు, అలాగే ఒక ఆసుపత్రి భవనానికి అనుమతి ఇచ్చారనే విషయాలు కూడా చెప్తున్నారు. అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా అధికారంలో ఎవరున్నప్పటికీ, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తాను మాత్రం ఆ పనుల కోసం కలుస్తూనే ఉంటాను, ఇందులో ఎలాంటి స్వార్థం లేదనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలోనే అంశాలకు పార్టీ కార్యకర్తలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.